హైదరాబాద్ కర్నూలు సిటీ 100 ఎక్స్ప్రెస్ అండి. మనం ఫస్ట్ కదిలితే మన క్లియరెన్స్లోనే అది రావాలి, లేకపోతే దాని వెనకాల మనం పోలేదు. అంటే తుంగభద్రకి రంకు మూడు అనమాట, 100 అనమాట. దీనికి 100 కూడా సేమ్ ఎక్స్ప్రెస్ ట్యాగ్ ఇస్తున్న సూపర్ ఫాస్ట్ బండి అనమాట. సో అందరికీ నమస్కారం అండి. ఈరోజైతే మనం అందరికీ శుభ సాయంత్రం. ఈరోజైతే మనం ఒక ఇంట్రెస్టింగ్ ట్రైన్ లాక్ చేయడానికి హైదరాబాద్ భాగ్యనగరంలోని 3వ అత్యంత రద్దీ అయిన స్టేషన్లో ఉన్నాము. సో అందరూ క్షమించాలి, మీ ఇంటర్వ్యూ ఫోటో చూపించలేకపోతున్నాను బయట వర్క్ జరుగుతున్న కారణంగా. ఇదండి మన ఇంకో టెర్మినల్. ఈరోజు చేయబోతున్నది హైదరాబాద్ ఎక్కడ నాంపల్లి నుండి. ఇది స్టేషన్ ఓవర్లుక్ ప్రజెంట్ పైన ఫుట్ఓవర్ బ్రిడ్జ్ నుండి మనం లోపలికి కిందకి వెళ్ళి ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళి మనం ఎక్కడికి వెళ్తున్నాం, ఏం జర్నీ చేయబోతున్నాం అనేది డీటెయిల్స్ అన్ని మాట్లాడుకుందాం. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇటు సైడ్ యార్డ్లో దక్షిణ్, ఇంకా చార్మినార్, హుబ్లీ రేక్స్, తెలంగాణ ఎక్స్ప్రెస్ రేక్స్ ఇవన్నీ ఉన్నాయండి కింద. అండ్ ఇటు సైడ్ చూసుకుంటే ఎల్హెచ్ ట్రైన్ వచ్చేసి గోదావరి ఎక్స్ప్రెస్ రేకు. అండ్ పక్కన సెంట్ అవుతున్న ఐసెఫ్ ట్రైన్ వచ్చేసి హైదరాబాద్ కన్యాకుమారి స్పెషల్ అనమాట. అదే ఇప్పుడు రెగ్యులర్ అవ్వబోతుంది. సో మీరు ఫ్రేమ్లో చూసుకుంటే ఒక పక్క గోదావరి, ఇంకో పక్క చార్మినార్ ఉంది. చార్మినార్ ఆర్ఎస్ హుబ్లీ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఉంది, బయలుదేరి ఇక్కడ ఉంది. మనం మన ట్రైన్ దగ్గరికి వెళ్ళి మిగతా డీటెయిల్స్ హిస్టరీ అని మాట్లాడుకున్నాం, లోపల దర్శనం చేసుకొని. సో ఇప్పుడు మనకి పక్కన 2 ట్రైన్లు కనిపిస్తున్నాయి కదండి, 2 ఒకే బోర్డు ఉంది. ఇట్లా యాది మనది అర్థమవుతలేదు. దానికేమో జినేన్ వేస్తుంది, భయం వేస్తుందో అదే మనదా అని. ఇంకో పక్క ఇంకో రేక్ ఇంకా లోకో కూడా సెండ్ చేయలేదు. చూద్దాం ఏది మన ట్రైను. అదండి ఇందాక మనం చూసిన జినేన్ లోకి వచ్చేసి మన ట్రైన్కి వేసినారు. ఈరోజైతే మనం ట్రావెల్ చేయబోతున్న ట్రైన్ నెంబర్ వచ్చేసి 17027 హైదరాబాద్ కర్నూలు సిటీ 100 ఎక్స్ప్రెస్ అండి. పక్కన చూసేది హైదరాబాద్, అది బీదర్ హైదరాబాద్ ఇంటర్సిటీ అనమాట. ఇప్పుడే వచ్చింది. రేపు పొద్దున ఇది హైదరాబాద్ సిరిపూర్ కాగజ్ ఇంటర్సిటీ లాగా వెళ్తుంది. సో ఈరోజు ఇప్పుడైతే మనం మన ట్రైన్ హిస్టరీ డీటెయిల్స్ అవన్నీ మాట్లాడుకుందాం. ట్రైన్ అయితే 2011 తర్వాత జూన్ 16 ఆ టైంలో హైదరాబాద్ కర్నూలు సిటీ మధ్య కర్నూలు సిటీ మధ్య స్టార్ట్ చేసినారనమాట. అప్పటి రైల్వే సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు స్టార్ట్ చేయించారనమాట ట్రైన్ని. తుంగభద్రకి ఆల్టర్నేట్గా. ప్లస్ మార్నింగ్ కర్నూలు టు హైదరాబాద్ ట్రైన్స్ లేవని చెప్పి మనకి ట్రైన్ స్టార్ట్ చేయించారనమాట అప్పట్లో 2011-13 ఆ మధ్యలో. అండ్ మన ట్రైన్ మార్నింగ్, ఎందుకంటే హైదరాబాద్ నుండి కర్నూలు నుండి హైదరాబాద్కి వచ్చేటప్పుడు ట్రైన్స్ అనేవి పైనుండి వచ్చేవి ఉంటాయి, లేకపోతే ప్యాసింజర్స్ ఉంటాయి. అవన్నీ చాలా టైం తీసుకుంటాయి అనమాట. సో అందుకని మార్నింగ్ కర్నూలు టు హైదరాబాద్ ఒక డెడికేటెడ్ ట్రైన్ ఉండాలని చెప్పి ఒక ట్రైన్ స్టార్ట్ చేస్తారు, 100 ఎక్స్ప్రెస్ అని. అప్పట్లో దీనికి 100 ఎక్స్ప్రెస్ అని పేరు లేదు. అండ్ అప్పట్లో ఈ ట్రావెల్ టైం కూడా వచ్చేసి 4.5 అవర్స్ ఉండేది. ఇప్పటికంటే కొంచెం తక్కువనే ఉండేది. అండ్ మన ట్రైన్ స్టార్ట్ చేసినప్పుడు 18 కోచెస్ శాతవాహన ఎక్స్ప్రెస్ ఆర్ఎస్సీ ఉండేది. అప్పుడు కాంపిటీషన్ వచ్చేసి ఒక 2 ఏసీ చైర్ కార్స్ అండ్ ఒక ప్యాంట్రీ కార్, మీరు 18 అన్రిజర్వ్డ్ కోచెస్ అనమాట. 2 రిజర్వ్ కోచెస్ అండ్ 16 అన్రిజర్వ్డ్ కోచెస్, టోటల్ 22 అట్లా ఉండేది అనమాట రేక్. అదే అనమాట మన ట్రైన్కి తుంగభద్ర ఆల్టర్నేట్గా ఉండాలని వేశారు. అండ్ శాతవాహన ఆర్ఎస్సీ ఉండేది కాబట్టి సో మన ట్రైన్కి ఇది కొన్ని రోజుల వరకు నడిచింది. తర్వాత ఆక్యుపెన్సీ తక్కువ అని చెప్పి శాతవాహన ఆర్ఎస్సీ తీసేశారనమాట. అండ్ తర్వాత మన ట్రైన్కి హైదరాబాద్ సిరిపూర్ కాగజ్నగర్ సూపర్ ఫాస్ట్ ఇంటర్సిటీతో ఆర్ఎస్సీ ఇచ్చినారనమాట. అండ్ తర్వాత మన ట్రైన్ కొన్ని మేజర్ చేంజెస్ చేసుకుందనమాట. అప్పట్లో మన ట్రైన్ నెంబర్ వచ్చేసి 17221 అండ్ 17223, 17223, 17224 అనమాట, హైదరాబాద్ మధ్య. అండ్ తర్వాత 2023 ఆ టైంలో మన ట్రైన్కి ఏం చేసినారంటే డెడికేటెడ్ ఉండే సికింద్రాబాద్ నుండి హైదరాబాద్ నాంపల్లికి షిఫ్ట్ చేసిన 23-24 ఆ టైంలో. అండ్ అప్పటితో మన ట్రైన్కి కాకతీయ ఎక్స్ప్రెస్తో కూడా ఆర్ఎస్సీ వచ్చిందనమాట. సో ఇప్పుడు ప్రజెంట్ మన ట్రైన్ రేక్ షేరింగ్ వచ్చేసి ఆల్మోస్ట్ 3 to 4 ట్రైన్స్ 3 ట్రైన్స్తో ఆర్ఎస్సీ చేసుకుంటుంది. అండ్ దాంట్లో ఒకటేమో 1 వే
ఇంటర్సిటీ అనమాట. ఒకటేమో ఫస్ట్ది మన హైదరాబాద్ సిరుపుకాగర్ ఇంటర్సిటీ, అండ్ తర్వాత వచ్చేసి కాకతీయ ఎక్స్ప్రెస్, అండ్ తర్వాత వచ్చేసి బీదర్ హైదరాబాద్ వన్ వే ఇంటర్సిటీ అనమాట. అది దాంతో ఆర్ఎస్సీ ఉంటుంది అనమాట. మొత్తం 2 రేక్స్ ఉంటాయి. ప్రైవేట్ మెయింటెనెన్స్ వచ్చేసి నాంపల్లి స్టేషన్లోనే ఉంటుంది. ఇది మన ట్రైన్ హిస్టరీ డీటెయిల్స్ అనమాట. మన ట్రైన్కి 2019 కోవిడ్ ముందు ఒక మేజర్ యాక్సిడెంట్ అయిందనమాట. మన ట్రైన్ వచ్చి కాచిగూడ అవుటర్లో హంద్రీ ఇంకా ఫలక్నామా బాండ్ ఎంఎంటీఎస్ అనమాట 2 కొలిజన్ అయినాయి అనమాట. సో గుద్దుకోవడం వల్ల ఫలక్నామా ఎంఎంటీఎస్ డ్రైవర్ అనమాట చనిపోవడం జరిగింది. ఇది మన ట్రైన్కి ఉన్న మేజర్ డిజాస్టర్, ఐ మీన్ దీని హిస్టరీలో. అండ్ ప్రజెంట్ ఇది హిస్టరీ వచ్చేసి మన ట్రైన్ వచ్చేసి ప్రజెంట్ 16 కోచెస్ ట్రైన్ అనమాట. అప్పట్లో మనది 18 కోచెస్ ట్రైన్ ఉండే, తర్వాత ఎల్హెచ్బి కూడా అయింది కోవిడ్కి ముందు. తర్వాత మళ్ళీ ఐసెఫ్కో చేంజ్ చేసినారు మన ట్రైన్ని. మన ట్రైన్ అది హిస్టరీ డీటెయిల్స్ అనమాట. మన ట్రైన్ టెక్నికల్ డీటెయిల్స్ ఇంకా స్టాఫ్ గురించి మిగతా ఆపరేషన్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటే మన 16 కోచెస్ రేక్ అనమాట మొత్తం. ఇట్లా 2 SLRs, అది లగేజ్ ఎన్ కార్స్, అండ్ 2 సెకండ్ సీటింగ్ కోచెస్, అండ్ 2 ఏసీ సెకండ్ ఏసీ కోచెస్, అండ్ మిగతావి అన్ని జనరల్ కోచెస్, మొత్తం 16 కోచెస్ రేక్ అనమాట మన ట్రైన్ది. అండ్ ఆపరేషన్ వచ్చేసి ఐ మీన్ ప్రైమరీ మెయింటెనెన్స్ హైదరాబాద్ సిడిఓలో జరుగుతుంది నాంపల్లి స్టేషన్లో. అండ్ ఆపరేషన్ చేసేది వచ్చేసి సికింద్రాబాద్ డివిజన్ వస్తుంది అనమాట. సౌత్ సెంట్రల్ రైల్వే 2 స్టేట్స్, మొత్తం 236 కిలోమీటర్స్, 15 హాల్స్ అనమాట మన ట్రైన్ది. యావరేజ్ కిలోమీటర్ పర్ అవర్ వచ్చేసి 48 కిలోమీటర్ పర్ అవర్ ఉంటుంది అనమాట యావరేజ్ కిలోమీటర్స్ మన ట్రైన్ది. అండ్ మ్యాక్సిమం పర్మిషన్ వచ్చి ఐసీఎఫ్ కాబట్టి 110 కిలోమీటర్ పర్ అవర్ ఉంటుంది. అది మన ట్రైన్ ఈవినింగ్ 4:20కి ఐ మీన్ నాంపల్లిలో స్టార్ట్ అయ్యి నైట్ 9:30కి ఐ మీన్ కర్నూలు స్టేషన్కి చేరుకుంటుంది అనమాట. మనకి 15 హాల్స్, ఆల్మోస్ట్ 5 హాల్స్ వచ్చేసి హైదరాబాద్ సిటీలోనే ఉంటుంది. ఒకటి నాంపల్లి, సికింద్రాబాద్, కాచిగూడ, ఫలక్నామా, ఉందనగర్, మొత్తం 5 హాల్స్ వచ్చేసి మొత్తం ఇక్కడ హైదరాబాద్ సిటీలోనే ఉంటుంది. మనకి ఇదే హైదరాబాద్ నుండి కాబట్టి ఆల్మోస్ట్ ఇంత టైం తీసుకుంటుంది. యావరేజ్ స్పీడ్ వచ్చి 48 కిలోమీటర్ పర్ అవర్. అది మన కాచిగూడ నుండి తీసుకుంటే మన ట్రావెల్ టైం వచ్చేసి ఆల్మోస్ట్ 4 అవర్స్ 13 మినిట్స్ ఎంతో ఉంటుంది. అండ్ మ్యాక్సిమం పర్మనెంట్ స్పీడ్ వచ్చి 55 కిలోమీటర్స్ పర్ అవర్ ఉంటుంది అనమాట. ఒక సూపర్ ఫాస్ట్కి ఉండే టైమింగ్ అనమాట, యావరేజ్ స్పీడ్ అనమాట అది. సో ఇది మన ట్రైన్ టెక్నికల్ డీటెయిల్స్. మనకి డిపార్చర్ కోసం వెయిట్ చేద్దాం. మనకి ఇంకా టైం ఉంది డిపార్చర్కి. 4:20కి డిపార్చర్ ఇక్కడ నుండి. సో ఇది మన ట్రైన్ ఆర్ఎస్ఏ ప్యాటర్న్ అనమాట టీపీది. కాగజ్నగర్ ఇంటర్సిటీ, హంద్రీ అండ్ కాకతీయ ఎక్స్ప్రెస్ అనమాట 3 ఉంటుంది. అండ్ మనకి మొత్తం 236 కిలోమీటర్స్లో హాఫ్నవర్ వరకు డబుల్ ఎలక్ట్రిక్ లైన్, మిగతాదంతా 130 కిలోమీటర్స్ కర్నూలు వరకు వచ్చేసి సింగిల్ ఎలక్ట్రిక్ లైన్ అనమాట. N10 ఎలక్ట్రిక్ లోకి ఇందాక చూసిన G9 మనల్ని పుల్ చేసే లోకో P7 వస్తుంది అనుకున్నా, పర్లేదు. అయితే 110 కాబట్టి ఏదైనా పర్లేదు. సో మన ట్రైన్ రూట్ వచ్చేసి వయా జడ్చర్ల, మహబూబ్ నగర్, గద్వాల్ మీద ఉంటుంది అనమాట. సో 2 స్టేట్స్ కవర్ చేస్తుంది, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. ఆంధ్రప్రదేశ్లో జస్ట్ 2 స్టేట్స్, ఫస్ట్ స్టేషన్ అదే లాస్ట్ స్టేషన్ ట్రైన్కి. మిగతా అన్ని స్టాప్స్ అన్ని తెలంగాణలోనే ఉంటాయి. 2 డివిజన్స్ టచ్ చేస్తుంది, సికింద్రాబాద్ అండ్ హైదరాబాద్ డివిజన్ అనమాట. డిపార్చర్కి ఇంకా కొంచెం మరికొద్దిసేపే టైం ఉంది. మనం ట్రైన్ కిందాక డిపార్చర్ కోసం వెయిట్ చేద్దాం. టైం వచ్చేసి 4:04 అవుతుంది అనమాట. ఆల్మోస్ట్ మనకి ఇంకా 16 మినిట్స్ ఉంది డిపార్చర్కి. అండ్ ఇంకా హండ్రీ గురించి ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, తుంగభద్ర అనే ఒక ట్రాజిడిక్ ట్రైన్, అంటే తుంగభద్రకి రంకు 3 అనమాట హండ్రీ అనమాట. దీనికి తుంగభద్ర కూడా సేమ్ హైదరాబాద్ సిటీలోనే స్లాగ్ ఉంటుంది. ఆ స్లాగ్ని కొంచెం తగ్గిస్తే మనకి సూపర్ ఫాస్ట్ అవుతుంది అనమాట మనది కూడా. హండ్రీ కూడా సేమ్ ఎక్స్ప్రెస్ ట్యాగ్ వేసుకుని సూపర్ ఫాస్ట్ బండి అనమాట అది. అండ్ ఒక్కోసారి బుకింగ్స్లో మనకి ఆక్యుపెన్సీలో తుంగభద్రని కూడా దాటేస్తుంది అనమాట ఒక్కోసారి. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ ట్రైన్స్ కాబట్టి ఒక ఇంటర్సిటీ జానర్కి ఒక ఆరా ఉంటుంది అనమాట. మార్నింగ్ డెస్టినేషన్ స్టార్ట్ అయ్యి హైదరాబాద్ 10 o'clock 12 o'clock మెగా సిటీస్కి చేరుకునే ఇంటర్సిటీ ఏదైనా ఇలాగే ఉంటుంది అనమాట. సో మనకైతే డిపార్చర్ అనౌన్స్మెంట్ ఇచ్చేసారండి నాంపల్లి స్టేషన్ నుండి. ఇప్పుడు ప్రజెంట్ అయితే టైం 4:16 అవుతుంది. ఇంకా 4 minutes ఉంది టైం ఎగ్జాక్ట్ డిపార్చర్కి. 4 minutes ముందు అనౌన్స్మెంట్ ఇచ్చేసారు. చూద్దాం, ఆన్ టైం డిపార్చర్ ఉంటుంది అనుకుంటున్నాను. అండ్ హైదరాబాద్ నాంపల్లి స్టేషన్ అండి. పక్కనైతే కన్యాకుమారి హైదరాబాద్ స్పెషల్ అయితే వచ్చేసింది. అక్కడ మనకు దూరంగా G9 కనిపిస్తుంది కదండి, అదే మన ఈరోజు ఫుల్ చేయబోయే లోపు. డిపార్చర్ అయ్యేటప్పుడు మనం చూద్దాం. ఇంకో విషయం అండి, నా ఫెలో రైల్ ఫ్యాన్స్కి అండ్ మా ఫ్రెండ్స్కి అండ్ మిగతా రైల్వేస్ పైన ఇంత నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి చెప్తున్నాను. మీకు ఏదైనా ట్రావెల్ చేసేటప్పుడు G9 లోకి వస్తే పెద్దగా కంగారు పడకండి. రన్ మాత్రం వదిలేసిందంటే P7 రన్తో పిచ్చెక్కిస్తుంది. WDM3 EMD లోకి వచ్చేసి హమ్మింగ్తో పిచ్చెక్కిస్తే, మన G9 వచ్చేసి హాంకింగ్తో పిచ్చెక్కిస్తుంది. G9 హాంక్ ఒక రేంజ్లో ఉంటుందండి. అది G9 హాంక్కే పడిపోవచ్చు. రన్ వదిలేసిండి అది 100 కానీ హెచ్సి వస్తే ఓకే 110 కొడుతుంది. బట్ రన్ అయితే పిచ్చలో ఉంటుంది, సారీ హాంక్ అయితే. సో మనకి ఎగ్జాక్ట్ 4:20కి డిపార్చర్ హాంక్ ఇచ్చేసారు. డిపార్చర్ అవుతుంది నాంపల్లి స్టేషన్ నుండి.
ట్రైన్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు ఆన్ టైం డిపార్చర్ పడితే అక్కడే పాస్ మార్క్స్ వేసేయచ్చు ట్రైన్కి. మనం ఇంకా అదే తీసుకోపోతుంది, ఫెయిల్ అవ్వదు. ఆన్ టైం డిపార్చరే పాస్ మార్క్స్ ట్రైన్కి అనమాట. బాయ్ బాయ్ హైదరాబాద్. వచ్చేసి హైదరాబాద్ సిడిఓ అండి, రైట్ సిడిఓ. నాంపల్లి సిడిఓ అండి. దాంట్లోనే మనకి ఈఎండిలో ఒక పక్క, ఇది ఆల్కహాల్లో ఒక పక్కన ఉండేది తెలంగాణ ఎక్స్ప్రెస్, దక్షిణ ఎక్స్ప్రెస్ అనమాట. ఈ మధ్యలో ఉండేది తెలంగాణ ఎక్స్ప్రెస్ అనమాట అండి. P4 ఉండేది గోదావరి ఎక్స్ప్రెస్ అండి. P4 ఈరోజు గోదావరి లీడ్ చేస్తుంది. ఇది షాకింగ్ మా ఫ్రెండ్స్కి ఎవరికైనా చెప్తే. సో అక్కడ పక్కన లైన్ పోతుంది కదండి, అది నాంపల్లి నుండి ఇటు మన లింగంపల్లి సైడ్ పోయేది అనమాట. హుసేన్ సాగర్, ముంబై, పూణే హైదరాబాద్ శతాబ్ది ఆ రూట్లోనే తీసుకుని వెళ్తాయి అనమాట. సో ఇక్కడ కనిపిస్తుంది కదండి ఆ లైన్, అది వెళ్ళి అక్కడ కలుస్తుంది అనమాట బేగంపేట్ సైడ్. ఇక్కడ మనం స్ట్రైట్ వెళ్తే సికింద్రాబాద్ వెళ్తాం, అక్కడ నుండి ఇంకో లైన్ వస్తుంది. అది వచ్చేసి మనం లింగంపల్లి సైడ్ నుండి సికింద్రాబాద్ వచ్చే సైడ్ మన బీదర్ మచిలీపట్నం కానీ, పల్నాడు కానీ, కొనార్క్ కానీ ఈ రూటే వస్తాయన్నమాట. అక్కడ కనిపిస్తున్న లైన్లోనే మనకి హైదరాబాద్ పూణే శతాబ్ది కానీ, లేకపోతే హైదరాబాద్ బీదర్ ఇంటర్సిటీ, ఇంకా ప్లస్ హుసేన్ సాగర్, హైదరాబాద్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అన్ని, హైదరాబాద్ హుబ్లీ ట్రైన్స్ అన్ని దాంట్లో వెళ్తాయి అన్నమాట. సో ఇక్కడ ఒక లైన్ కనిపిస్తుంది కదా, అక్కడ అది నేచర్ క్యూర్ హాస్పిటల్ అనుకుంటాను. ఇక్కడ ఒక లైన్ కనిపిస్తుంది ఇక్కడ నుండి వచ్చేది. ఇది వచ్చేసి మనకి లింగంపల్లి, బీదర్ నుండి సికింద్రాబాద్ వచ్చే లైన్ అనమాట. మనకి గౌతమి, నారాయణాద్రి, జన్మభూమి, పల్నాడు, బీదర్ మచిలీపట్నం ఇవన్నీ ఇదే రూట్లో వచ్చి ఇక్కడ జాయిన్ అవుతాయండి. ఇది Now we are joining into సికింద్రాబాద్ లైన్ అండి. సో అది వచ్చి మనకి హుసేన్ సాగర్ లేక్ అండి. అందరు అక్కడ ఎంత అందంగా ఉన్నది, ఇది రియాలిటీ హుసేన్ సాగర్ది. సంజీవయ్య పార్క్ చాలా పద్మావతి అండి. సో ఇది మనకి సికింద్రాబాద్, తిరుపతి, పద్మావతి వయా రాయచూరు, ధర్మవరం మీద వెళ్తుంది. ఇది వేరే పద్మావతి, దీని కూడా పద్మావతి ఎక్స్ప్రెస్ అనే పేరు ఉందన్నమాట. అయితే పద్మావతి ఎక్స్ప్రెస్లో రెండు ఉన్నాయన్నమాట. ఒకటి మనకి మెయిన్ది మన వరంగల్, ఖమ్మం, నెల్లూరు, ఒంగోలు మీద వెళ్తుంది. ఇది ఇంకోటి అనమాట. అది 5 days ఉంటే మిగతా 2 days ఇట్లా రన్ అవుతుంది అనమాట. పద్మావతి వయా రాయచూరు, ధర్మవరం, పాకాల మీద వస్తుంది అనమాట మన ట్రైన్. సో ఇప్పుడు మనం సికింద్రాబాద్ జేమ్స్ స్ట్రీట్ దగ్గరలో ఉన్నాము. నెక్స్ట్ సికింద్రాబాద్ స్టేషన్కి వెళ్తాం. లోపల వెళ్ళినాక మిగతా డీటెయిల్స్ మాట్లాడుకుందాం. Slowly skipping James Street. ఇది హైదరాబాద్ సిటీలో వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ రైల్వే స్టేషన్ అంటారు జేమ్స్ స్ట్రీట్ కూడా. అందుకే డిజైనింగ్ ఎలా ఉంది మన లాస్ట్కి.
ఇది సికింద్రాబాద్ ఎంట్రన్స్ యార్డ్ అనమాట, రైట్ సైడ్ అనమాట, సారీ లెఫ్ట్ సైడ్. ఏదో ఈఎండి స్టోర్ సెంటర్ అవుతుంది, సారీ ఈఎండి కాదు, డబ్ల్యూడిఎంలో ఆల్ కాస్ డురాంటో అంట, ఏది చూద్దాం ఏ డురాంటోనో, సారీ విశాఖ అండి. విశాఖ ఎక్స్ప్రెస్ అండి ఇది, దురంట కాదు. Entering into Secunderabad. సో ఇక్కడ పక్కన సైడ్ మనకి ప్లాట్ఫామ్ నెంబర్ 3లో కాకతీయ ఎక్స్ప్రెస్ ఉందండి. చూసారు, మనం ఒకే టైంలో ఈ ట్రైన్ యొక్క 3 రేక్స్ చూసేసాం. సో మన ట్రైన్ అయితే ఇక్కడికి ఆల్మోస్ట్ 5 minutes డిలే అయితే వచ్చిందండి. తర్వాత మన 1 minute స్టాప్ తర్వాత మెట్రో వెళ్ళిపోతుంది. ఆల్మోస్ట్ ఇప్పుడు 7 minutes డిలే అయితే సికింద్రాబాద్ స్టేషన్ నుండి డిపార్చర్ అవుతుంది మన ట్రైన్. ఫుల్ ప్యాక్ అయిపోయింది ట్రైన్ మొత్తం. జనరల్ కోచెస్ మాత్రం 90% రిజర్వ్ కోచెస్ మాత్రం 20% నాంపల్లిలో కవర్ అయిపోయింది. ఇక్కడ మిగతా 60% కవర్ అయింది. మిగతా 10-20% 30% వచ్చేసి కాలేజ్ స్టేషన్లో ఫుల్ అయిపోతుంది. లెట్స్ సీ ద డిపార్చర్ ఫ్రమ్ సికింద్రాబాద్. సికింద్రాబాద్ స్టేషన్ మొత్తం ప్యాక్ అయిపోయింది. ఎల్కేడి బ్రేక్ అనమాట. వైట్ లోకో వ్యాప్ 7 ఉంది. అక్కడ ఏదో ట్రైన్ ఉందండి, భువనేశ్వర్ బాండ్ ట్రైన్. సో మనం స్ట్రైట్కి వెళ్తే వరంగల్ కాజీపేట రూట్ అనమాట మనకి ఇది. అదే జీటీ లైన్లోకి వెళ్ళే రూట్ అనమాట. మనం ఇక్కడ రైట్ డైవర్షన్ తీసుకుంటాం. డాగేష్ బ్రో, ఏంటా పనులు? ఇప్పుడు మనం డైవర్ట్ అవుతున్న లైన్ వచ్చి కాచిగూడ లైన్ అండి.
శేషాద్రి అండి. శక్తి. సో మనం ఇక్కడికి రావాల్సిన టైం కంటే ఒక 3 మినిట్స్ బీటీ వచ్చామండి. యాక్చువల్లీ ఇంకా 2 మినిట్స్ ముందే రావాలి, కానీ బయట ఇంటే కొంచెం కాజీపేట స్టేషన్ ముందు కొంచెం స్లో డౌన్ చేసినారు. ఇప్పుడు మనం 2 మినిట్స్ ఎగ్జాక్ట్ 5:07కి వచ్చాం. 5:10కి రావాలి. ఇప్పుడు టైం అయితే 5:10 అయింది. ఇక్కడ 2 మినిట్స్ ఆల్ తర్వాత మనమైతే డిపార్చర్ అయిపోతాం. డిపార్చర్లో కలుద్దాం. చూసారు కదా కాచిగూడలో ప్యాక్స్ క్రౌడ్ మామూలుగా లేదు, మొత్తం ప్యాక్ అయిపోయింది. రిజర్వ్డ్ తేడా లేకుండా మొత్తం 2 ప్యాక్ అయిపోయినాయి అంతా. 16 కోచెస్, అందుకే ఇంకొంచెం కోచెస్ పెంచితే బాగుంటుంది అనుకుంటున్నాను అన్రిజర్వ్డ్. చూద్దాం ఏమవుతుందో. సో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే మన కాచిగూడ పుదుచ్చేరి ఎక్స్ప్రెస్ మనకంటే ముందే వెళ్ళాలన్నమాట కాచిగూడ నుండి డిపార్చర్, కానీ ఇంకా ఇప్పుడు వస్తుంది కాచిగూడలోకి. చూద్దాం దాన్ని ఫస్ట్ వదులుతారా మళ్ళీ ఫస్ట్ వదులుతారు. ఒకవేళ మనం ఫస్ట్ కదిలితే మన క్లియరెన్స్లోనే అది రావాలి, లేకపోతే దాని వెనకాల మనం పోవాలి. ఎక్కడైనా ఓవర్టేక్ కొట్టేసాడు, లేకపోతే మనకి ఫుల్ క్లియరెన్స్ ఇచ్చి ప్రయారిటీ ఇచ్చి పంపుతారో చూద్దాం. ఇంకా డిపార్చర్కి 2 మినిట్స్ టైం ఉంది. సో మనకి డిపార్చర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారు, ఇంకా అనౌన్స్మెంట్ ఇవ్వలేదు. ఇంకో అనౌన్స్మెంట్ ఇస్తారనుకుంటా నాకు తెలిసి. యాజ్ ద ప్రెడిక్ట్ మన వెనకాలనే కాచిగూడ పాండిచేరి ఎక్స్ప్రెస్ రావాలి అనమాట. సో అది మన వెనక క్లియరెన్స్ ఎక్కడైనా ఓవర్టేక్ కొట్టేసారు, లేకపోతే కర్నూలు వరకు మన వెనకాలనే వస్తుందో చూద్దాం. కూడా వేస్ట్ నాంపల్లినే.
ఉన్నాడమ్మా.
నిదానంగా కొంత తిను కొంత తిను గట్టి మెత్తది ఇది కనా తాత తిన్నదంట అంటే నాలుగు పిల్లలకి ఇప్పుడు కాదు నిజంగా మంది పైన
సో 196 కిలోమీటర్ కవర్ చేసుకొని 1 అవర్ డిలేతో గద్వాల్ స్టేషన్కి రీచ్ అయ్యామండి. అదే 1 అవర్ డిలే కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు గద్వాల్ స్టేషన్ నుండి డిపార్చర్ అవుతున్నాం. గద్వాల్ దాటినట్టు మన సేఫ్ పరిస్థితి మొత్తం కర్నూలు ప్యాక్సే. సో ఇందాక స్టేషన్ స్కిప్ చేయడం జరిగిందండి. అదే ఇటిక్యాల స్టేషన్. ఆల్మోస్ట్ 14 కిలోమీటర్స్ కవర్ చేసుకొని మనం 1 అవర్ 10 మినిట్స్ డిలేతో ఇటిక్యాల స్టేషన్కి రీచ్ అయ్యాం. చాలా మాకు అడుగుతుందో ఈ 100 ఎక్స్ప్రెస్ గురించి. మనం కర్నూలు స్టేషన్లో దిగినాక కంప్లీట్ మిగతా డీటెయిల్స్ అని మాట్లాడుకుందాం. ఓవరాల్ రివ్యూ ఊసరవెల్లి టైప్ అనమాట. ఎలా ఊసరవెల్లి అనేది చెప్తాను. నుండి 241 కిలోమీటర్స్ కవర్ చేసుకొని మనం 56 మినిట్స్ డిలేతో అల్లంపూర్ జోగులాంబ స్టేషన్కి వచ్చాం. అదే జోగులాంబ రైల్వే స్టేషన్కి వచ్చాము. ఇది మనకి తెలంగాణలో లాస్ట్ స్టాప్ అనమాట. దీని తర్వాత మనకి 10 కిలోమీటర్స్ తర్వాత ఆంధ్రప్రదేశ్లోకి వెళ్ళిపోతాం. మనకి కర్నూలు ముందర వస్తుందంటే ఒక పెద్ద కర్వ్ అనమాట. శ్రీకారం అక్కడ మీకు వరుస లైట్ వస్తున్నాయి కదా, అది వచ్చేసి మన నేషనల్ హైవే 44. అక్కడ కొంచెం రైట్ నుంచి అదే కర్నూలు సిటీ. వరుస లైట్ వచ్చేసి అనేది 44. అదే మన ఆంధ్ర తెలంగాణ బార్డర్ ఫుల్ రోడ్ బ్యాక్ అనమాట. ఇక్కడ లాస్ట్ కనిపిస్తున్న పంజాబ్ రైట్ వచ్చేసి కర్నూలు సిటీ. మనకి తుంగభద్ర వస్తుంది. దాంతో మనకి ఇప్పుడు క్షణంలో మనం ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ బార్డర్లో ఉన్నామంటే మనం అల్లంపూర్ స్టేషన్ స్కిప్ చేస్తాం.
సో అదండి మ్యాటర్. ఇప్పుడైతే మనం 251 కిలోమీటర్స్ కవర్ చేసుకొని 13 మినిట్స్ డిలేతో కర్నూలు స్టేషన్ రీచ్ అయ్యామన్నమాట. మధ్యలో మన ట్రైన్కి వచ్చేసి 15 హాల్స్ ఉన్నాయి, కానీ అంతకంటే ఎక్కువ టీఎస్ఆర్లు ఉన్నాయి. ఆల్మోస్ట్ నియర్లీ 15 to 20 టీఎస్ఆర్స్ ఉన్నాయి. ఇంట్రెస్టింగ్ థింగ్ అని చెప్పిన కదా మీకు కాచిగూడ స్టేషన్లో, అది అన్ని టీఎస్ఆర్స్ పడినా కానీ మనకి కాచిగూడలో చెప్పినా కదా నేను, మనకి కాచిగూడ పాండిచ్చేరి ఎక్స్ప్రెస్ మనకంటే ముందు బయలుదేరాలి, డిలేతో వచ్చిందండి. మనం ఇంకా కాచిగూడ స్టేషన్ డిపార్చర్ అయ్యేటప్పుడు అది ఇంకా యార్డ్ నుండి బయటకు వస్తున్నాయి అనమాట. మధ్యలో మనకి చాలాసార్లు టీఎస్ఆర్లు ఉన్నాయి అనమాట. సో ఆ అన్ని టీఎస్ఆర్లు అన్ని హాల్స్ ఉన్నాయి, కానీ నేను అనుకున్నది మమ్మల్ని పక్కన పెట్టి కాచిగూడ పాండిచ్చేరిని ఓతే గుడిస్తాను, కానీ అది ఇప్పుడు వస్తుంది చూడండి. సో అట్లా అది ఇంత లేట్గా వచ్చింది మనకి. సో ఇంకా ఓవరాల్ జర్నీ ఎక్స్పీరియన్స్ చూసుకుంటే పర్లేదు, బాగానే ఉంది. అదే పీస్ ఆల్మోస్ట్ ఇంత వచ్చినా కూడా మనకి 15 మినిట్స్ ఆల్మోస్ట్ 13-15 మినిట్స్ డిలేతోనే వచ్చింది మనకి. ఇంకా ఈరోజు షాకింగ్ విషయాలు తెలిసినాయి. గోదావరికి P4 వేసినారు, వెంకటాద్రికి G9 వేసినారు, అట్లా ఉందన్నమాట ఈరోజు. మన ట్రైన్ వచ్చేసి సికింద్రాబాద్ డివిజన్ అయినా హైదరాబాద్ డివిజన్ వాళ్ళు పర్లేదు, బాగానే ఇచ్చినారు, మంచి ప్రిఫరెన్స్ ఇచ్చినారు. అండ్ ఇంకా చూసుకుంటే మన ట్రైన్ మొత్తం ప్యాక్ అయిపోయింది, రష్, ఉగాది రష్ అనుకుంటాను. జనరల్ కోచెస్ ఇంకా 3-4 పెట్టొచ్చు, పర్లేదు 16 కోచెసే కదా. ఇక ఓవరాల్ రౌండ్ ఫిగర్ 20 వేసినా మంచిగా సెట్ అవుతుంది. అన్రిజర్వ్ క్రౌడ్ వీకెండ్స్లో కూడా ఎక్కువనే ఉంటారు అనమాట ఈ ట్రైన్కి. అట్లా మొత్తము డోర్ల కాడ నిలబడ్డారండి. సో ప్యాక్ అయిపోయింది. ఇంకా ఈ స్టేషన్ కాడ దిగి ఇట్లా చెప్పలేకపోయినాను. మ్యాక్సిమం విండో సీట్ అడుక్కొని ఇంకా యాచించాను. దానివల్ల ఇట్లా విండో సీట్ తీసుకొని అక్కడ నుండి కవర్ చేసినాను. ఇంకా మనకి గద్వాల్ దాటాక కొంచెం క్రౌడ్, ఇంకా ఒక 20% క్రౌడ్ వచ్చేసి దిగిపోయింది. ఇంకా మొత్తం ప్యాక్ అయింది, కర్నూలులో దిగిపోయింది. ఇది అనమాట ట్రైన్, మంచి ట్రైనే, బట్ ఇంకా కొంచెం చేంజెస్ రావాలి. G9 కాకుండా P7 P4 ఇచ్చి కొంచెం కోచెస్ ఇంక్రీజ్ చేస్తే చాలా మంచి ట్రైన్ ఇదండి. వెనకాల మనకి పక్కనే దయ్యం లెక్క 2-3 స్టేషన్స్ దాంట్లోనే గ్యాప్తో వస్తున్న పుదుచ్చేరి ఎక్స్ప్రెస్కి కూడా దారి ఇవ్వకుండా వచ్చింది మన ట్రైను. అందరి హాహాకారము. సో ఈరోజు జర్నీ అయితే ఇలా జరిగిందనమాట. సో మనం అయితే ఇప్పుడు కర్నూలు సిటీ స్టేషన్ బయట వచ్చేసామండి. సో ఇది మన ఈరోజు ట్రావెల్ జర్నీ. ఎలా అనిపించిందో చెప్పండి, నెక్స్ట్ కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయాలి ఛానల్ని. దిస్ ఇస్ రాయల్ ఇండియన్ రైల్వే సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ కర్నూలు సిటీ రైల్వే స్టేషన్. సీ యూ నెక్స్ట్ బ్లాగ్ కామెంట్ చేయండి ఎక్కడికి వెళ్ళాలని.